తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపగల మహారాజా నీకే స్తోత్రం, గొప్ప దేవా నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం నాయన. తండ్రి నాయన, ఇదిగో నేను ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటివరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. ఇదిగో నాయన ఇక ఈ సాయంకాలము తండ్రి, ఇక నేను ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాడుకుంటుందా చెల్లిస్తున్నాం పరమ తండ్రి. కృపగల మా దేవా నీకే స్తోత్రం, కృపచేతన మమ్మల్ని పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అబ్రహాం దేవా నీకే స్తోత్రం, ఇస్సాకు దేవా నీకే మహిమ, యాకోబు దేవా మీకే ఘనత, యెషూరను దేవా మీకే స్తోత్రం, ఇజ్రాయెల్ దేవా మీకే మహిమ, దానియేలు యొక్క దేవా నీకే స్తోత్రం, సర్వోన్నతుడా నీకే స్తోత్రం, సముద్రము దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా ప్రభువా నీకే స్తోత్రం. నాయన ఎరుకో గోడలను బద్ద చేసినటువంటి మా దేవా నీకే స్తోత్రం. తండ్రి మేలుతో మా హృదయములు తృప్తిపరుచున్న మా దేవా నీకే స్తోత్రం. కరుణా కటాక్షములు మాకు కిరీటముగా ధరింపజేస్తున్న మా ప్రభా మీకే ఘనత. మా దోషములన్నింటినీ క్షమించున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. మా ప్రార్థనలు అంగీకరించున్నటువంటి మా దేవా మీకే ఘనత. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత. నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. దహించు ఆత్మదేవా మీకే మహిమ. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వల్ల ఆయన మన యొద్దకు వచ్చిన మీకే మహిమ. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించున్న ఆత్మదేవా మీకే మహిమ. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. మా దీపం వెలిగించువాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆకాశమందు దాచినటువంటి మా దేవా మీకే ఘనత. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలు మేము అందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన కీర్తన గ్రంథం 85:2 సెలవిచ్చినట్లు నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీ సన్నిధిలో వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. హేమం కంటే తెల్లగా ఉన్నట్లు ఇస్సోపుతో మా పాపలను కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా, క్షమించుటకు సిద్ధమైన మనసున్నగలటువంటి మా దేవా, మనసున్న మహారాజా నీకే స్తోత్రం నాయన. ఇంకో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఈ పరలోకపు కణాను నాయన మేము బయలుదేరి ప్రయాణములలో తండ్రి మీ సన్నిధి తోడించమని తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఎటువంటి సమస్యలున్నా నాయన, ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్లున్నా తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి ఆ సమస్యల నుండి, ఆ బాధల నుంచి విడిపించి తండ్రి ఇగోనైనా నీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అంతవరకు సహించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా నాయన మీ సేవకులకు అందరికీ నాయన వాక్యము సరిగా విభజించి బోధించినట్లు వాక్యము ప్రకటించుటకు తండ్రి ఆత్మ సహాయం దయచేయండి నాయన. అగా తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపడి దయచేయండి నాయన. ఇక సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి సేవకులని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. సేవకులకు అందరికీ సమయోచితమైన జ్ఞానం దయచేయండి నాయన. ఇక వాక్యాన్ని సరిగా విభజించి బోధించే ఆత్మశక్తి నాయన, సరైనటువంటి ఆత్మీయ ఆహారము పెట్టి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచే విధముగా సేవకులను స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా మీ సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా ఇంకో తండ్రి ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఇకనైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి, ఇంటర్వ్యూకి వెళుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నాయన, ఉద్యోగాల వరకు దయచేయమని అడుగుచున్నాం నాయన. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి వాక్యం తండ్రి పెళ్ళి కొరకు వాక్యం మెరిగినటువంటి బిడ్డలను తండ్రి వారిని జతపరచమని మీ సన్నిధులు వారిని నాయన మీ సన్నిధులను ఎందారతలను పరిస్థితులను ప్రతినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి హృదయశుద్ధి గలవారు ధన్యులు వారే దేవుని చూచితరని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఇక మా హృదయం నిండా తండ్రి వాక్యము నింపుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విశ్వాసమును బట్టి హనోకు అదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు
తండ్రి రక్షణ కొరకు వాడ సిద్ధం చేసిన నోవాహు గురించి మీరు సెలవిచ్చారు నాయన. ఇదిగో తండ్రి నాయన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని నాయన హెబ్రీ పత్రికలో కూడా మీరు సెలవిస్తున్నారు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన హనోకు వలె తండ్రి మేము నాయన తండ్రి మేము తండ్రి ఒక నోవాహు వలె తండ్రి నాయన మేము మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వలె యేసేపు వలె తండ్రి నాయన మేమందరము విశ్వాసమందు తండ్రి నాయన మేము స్థిరపడి తండ్రి నాయన మిమ్మల్ని ఇదిగో నాయన మీ ప్రియకుమారుని తండ్రి మేము నాయన మా ప్రభువుగా తండ్రి ఇదిగో నాయన మా హృదయంలో స్థిరపరచుకోవడానికి వాక్యమందు నాయన మమ్మల్ని అభివృద్ధి పరచండి నాయన. వాక్యమందు మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నామయ్యా. అయా మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉండినట్లు ఆయన సార్వత్రిక సంఘంలో ఉన్నట్టు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. ఇగో నాయన పాపము శాపములో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా. అయా మీ సన్నిధులు నాయన ఇదిగో నాయన మాకు అందరికీ జ్ఞానము గల హృదయం దాయిచ్చండి తండ్రి. ఇదిగో నాయన మరి ముఖ్యముగా తండ్రి ఇగో నాయన మా కన్నుకు అభ్యంతరపరిచినట్లా దాన్ని పెరికివేయమని సెలవిస్తున్నావు కదా నాయన. కాలు అభ్యంతరపరిచినట్లా దాన్ని పెరికివేయమని సెలవిస్తున్నావు కదా నాయన. 2 కన్నులు కలిగి 2 చేతులు 2 కాళ్ళు కడిగి నరకంలో ప్రవేశించుట కంటే తండ్రి 1 కన్ను అలవారమే 1 కాలు 1 చేయ గలవారమే స్వర్గంలో ప్రవేశించుట నా మేలని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నేను పరలోకంలో ప్రవేశించటానికి నాయన కావలసినటువంటి ఏ విధమైనటువంటి నాయన శక్తి కావాలో తండ్రి అది మాకు అనుగ్రహించండి నాయన. నిజమే తండ్రి ఎక్కడ పడిపోతున్నామో నాయన అక్కడే లేవనెత్తండి అయ్యా. అయ్యా మా హృదయాల్లో చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి అయ్యా. నాయన మీ చిత్తమైతే నాయన మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో దేవా ఇదిగో నాయన మా జీవితాలను మీకే సమర్పించుకొని చున్నామయ్యా. అయ్యా ఇంతవరకు మా అవయవాలను తండ్రి నాయన పాపములకు దాసులుగా ఉంచాము కానీ తండ్రి ఇక నేను మిమ్మల్ని ఎరిగిన తర్వాత నాయన ఇప్పుడు నాయన ఇగో నేను మిమ్మల్ని స్థిరపడడానికి నాయన మిమ్మల్ని స్తుతించటానికే కానీ మిమ్మల్ని ఘనపరచుటకే కానీ నాయన మిమ్మల్ని మహింపరచుటకే కానీ కావలసినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు కృప చూపించండి అయ్యా. నాయన మా కన్నులు అటు ఇటు చూడకుండా సరిగ్గా సూటుగా చూసినట్లు తండ్రి మా కన్నులకు తండ్రి నాయన ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మా కన్నులు స్థిరపరచండి నాయన. ఇగో నాయన నాలుగు తండ్రి ఏ విధమైన తండ్రి చిన్న నిప్పు అడవిని తగలపెట్టినట్లు తండ్రి సర్వ శరీరునికి మాలిన్యం తెచ్చినని నాయన నాలుక గురించి మీరు సెలవిచ్చి ఉన్నారు కదా నాయన. ఏ విధమైనటువంటి నాయన ఇదిగో ఏ విధముగా నాయన మా నోటితో నాయన మన మాటలను బట్టే కదా నాయన నువ్వు నీతిమంతులను తీర్పు పొందదువు అని సెలవిస్తున్నారు కదా మత్తయి సువార్తలో నాయన మా మాటను బట్టే నాయన తీర్పు ఉంటుంది కనుక తండ్రి నేను మేము మాట్లాడడానికి నిదానంగా ఉన్నట్లు తండ్రి నాయన మాకు సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా హృదయంలో తండ్రి మీ వాక్యాన్ని పదులుపరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసులో తండ్రి మాకు అందరికీ దయచేయండి నాయన. అయినా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నాయన అప్పుల సమస్యలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను తండ్రి అలాగే తండ్రి రైతులనే కానీ నాయన తండ్రి కార్మికులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. మా దేశంలో ఉన్న ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి రక్షణ భాగ్యం దయచేయండి అయినా. ప్రతి ఒక్కరికి నాయన నీవే నిజమైన దేవుడు అని గుర్తిరినట్లు తండ్రి వారి హృదయాలు తెరవండి అయ్యా. బండ్లంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తం నాస్తు హృదయాలు వరకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి సమస్యల విషయంలో మీరు తోడై ఉండండి అయ్యా. వారి అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మీ సన్నిధి తోడుంచండి అయ్యా. మీ కృప తోడుంచమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రిగా నాయన యవన బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనస్తులు తప్పక తొట్టిల్లిద్దరు లేఖనం సెలవిస్తుంది కదా తండ్రి. యవనస్తులు తప్పిపోకుండా ఉన్నట్లు నాయన వాళ్ళ హృదయాల్లో వాక్యము స్థిరపరచమని అడుగుచున్నామయ్యా. నాయన వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును దాయచేయండి అయ్యా. ఏసేపు వలే తండ్రి నాయన పాపమును చూసి పరిగెత్తే మనసును తండ్రి మాకు అందరికీ దాయిచ్చండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చేయండి అయ్యా తండ్రి నాయన. ఇదిగో నాయన మీ చిత్తానుసారమైన జీవితాలు కలిగి ఉండినట్లు నాయన మాకు అందరికీ
జ్ఞానమైనటువంటి హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, తండ్రి మీ సన్నిధిలో నాయన విధవరాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయం జరిగించమని అడుగుతున్నామయ్యా. అయా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను క్షేమకరంగా వారిని తోడుకొని రమ్మని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధి తోడించండి నాయన, మీ కృప తోడించండి తండ్రి. ఇక నేను మేమందరము నాయన మా కుటుంబాలతో పాటు తండ్రి ప్రార్థించుటకు ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానం, ప్రార్థనా బుద్ధిని తండ్రి మాకు అందరికీ దయచేసి తండ్రి మీ సన్నిధితో తోడించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాలలోని తండ్రి ఒక రక్షణకు వస్తే ఇంకొకరు రక్షణ రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. ప్రతి ఒక్కరూ తండ్రి రక్షణలోకి వచ్చి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు ప్రభు పేరిట ప్రార్థన చేయవారు అందరూ రక్షింపబడరని లేఖనం సెలవిస్తున్నది కదా. అట్టి రీతిగా అట్టి కృపను మాకు అందరికీ దయచేయమని తండ్రి ఇదిగోనైనా ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని తండ్రి. అవర్గాడి ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి మీ కృపా కాపుదల తండ్రి మెండైన దీవులతో నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టి మమ్మల్ని విడిపించదని మీరు సెలవిచ్చిన లేఖనాలను బట్టి తండ్రి, మీ కృపను బట్టి తండ్రి ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.